ఎస్సీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. క్రైస్తవ మతంలోకి మారి ఆ మతాన్ని అనుసరిస్తూ జీవిస్తున్న వ్యక్తికి ఎస్సీ హోదా కొనసాగించలేమని స్పష్టం చేసింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించని వ్యక్తిని ఎస్సీ వర్గానికి చెందినవాడిగా పరిగణించలేమని పేర్కొంది. ఇతర మతాల్లోకి మారిన వెంటనే ఎస్సీ హోదా పూర్తిగా కోల్పోతారని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950ను ప్రస్తావిస్తూ అందులోని క్లాజ్ 3 ప్రకారం ఈ నిబంధన పూర్తిగా అమల్లో ఉంటుందని వెల్లడించింది. ఈ క్లాజ్ లో పేర్కొన్న మతాలు తప్ప మరే మతాన్ని అనుసరించిన వ్యక్తి ఎస్సీ హోదా కోల్పోతారని పేర్కొంది. క్లాజ్ 3 ప్రకారం ఎస్సీగా పరిగణించబడాల్సిన సభ చట్టాల కింద ఎలాంటి రిజర్వేషన్లు, ప్రయోజనాలు, రక్షణలు వర్తించవని, ఈ నిబంధనకు ఎలాంటి మినహాయింపులు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.